పప్పులు చేసినా పర్లేదు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో ఈ రోజు అయితే మేము బాదాం మిల్క్ డ్రింకింగ్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం. సో మీరు మా లాస్ట్ వీడియో స్ప్రైట్ డ్రింకింగ్ ఛాలెంజ్ వీడియో ఇంకా చూడకపోతే మీకు కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఇంకా పిన్ కామెంట్ లో కూడా ఇస్తాను, దాన్ని చూసేయండి. ఇప్పుడైతే వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు వీడియో లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ అయితే ఇప్పుడు కార్తిక్ అయితే తాగుతాడు. సో ఒక్కొక్కరు అయితే 2 బాటిల్స్ తాగాలి. టైమర్ ఎవరైతే తక్కువ టైంలో తాగుతారో వాళ్ళే విన్నారు, మీకు ఆల్రెడీ తెలుసు. సో కార్తిక్ అయితే ఫస్ట్ తాగుతున్నాడు. సో నావి పక్కన పెట్టేద్దాం. సో 1 minute కార్తిక్ వెయిట్. సో టైమర్ అయితే మనం అయితే స్టార్ట్ చేసేద్దాం. 3, 2, 1 గో. స్టార్ట్ అయిపోయింది టైమర్ అయితే. సో కార్తిక్ ఓపెన్ చేసుకుని తాగాలి. ఆ టైం వేస్ట్ అయితే నాకు సంబంధం లేదు. తినేయచ్చు, ఏం కాదు. పప్పులు మెల్లగా, ఏం లేదు, టెన్షన్ లేదు, మెల్లగా ఏం అవ్వదు. ఓకే ఓకే కదా. సో మీకు బాగా మీకు ఇష్టమైన కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం ఛాలెంజ్ చేయమంటారు కింద కామెంట్ చేయండి. తాగిస్తున్నాడు కార్తిక్ అయితే. ఓకే నేనైతే టైం చెప్పను, మళ్ళీ కంగారు పడతాడు కార్తిక్. ఓకే తాగు తాగు. అరే మెల్లగా తాగు కార్తీ. తాగు తాగు తాగు. ఓకేనా? ఓకే 1 బాటిల్ అయిపోయింది, ఇంకా 1 more బాటిల్. కంటే కదా ఏమి ఇచ్చలేదుగా. అమ్మో ఎంత కష్టమా. ఓ గాడ్. అరే తాగుతున్నావా? ఓకే తాగు తాగు. సో ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి తొందరగా. అరే ఓకే నో ప్రాబ్స్, పప్పులు చేసినా పర్లేదు. గివప్పా కొంచెం తాగి ఓడిపోతావు, నీ ఇష్టం. మరి ఆ పప్పులు అడ్డం వస్తున్నాయనా? ఏం కదా తాగి తాగలేవా? సో కార్తిక్ అయితే క్విట్ అయిపోయాడు. చూద్దాం మరి నేను. సో 2 minutes 52 seconds నేను కంప్లీట్ చేయగలనా లేదో చూద్దాం ఆ టైం లోపల. సో కార్తిక్ ఎలా క్విట్ అయ్యాడు. సో నేను 2 కంప్లీట్ చేసినా విన్నర్ అయిపోతా. తక్కువ దీనికంటే ఎక్కువైనా పర్లేదు, 2 కంప్లీట్ చేసినా విన్ అయిపోతా. సో లెట్స్ సీ. 3, 2, 1 స్టార్ట్. స్టార్టా? One minute 43. సో ఫైనలీ నేనైతే విన్ అయిపోయా. చాలా ఈజీ ఉండే ఛాలెంజ్. ఎందుకు చేయలేకపోయావు కాతి? మీ అభిప్రాయం ఏంటో చెప్పండి చెప్పండి. ఎందుకు తాగలేకపోయావు?
నాకు బాదం పప్పులు వచ్చాయి అందుకనే నీకు అసలు ఒక్కటి కూడా రాలేదు. ఎందుకు రాలేదు? నేను అన్ని తిన్నాను. ఆ బాదం పప్పులతో తింటేనే ఏమీ అనిపించదు. ఓకే గైస్, ఇది ఈ రోజు వీడియో. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మిమ్మల్ని నెక్స్ట్ లో కలుసుకున్నా, అంతవరకు బాయ్ బాయ్.